నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికే కాంగ్రెస్లోకి ఒక ఎంపీ, 6 ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో 6 ఎమ్మెల్యేలు కూడా వెళ్తారనేటువంటి టాక్ వినిపిస్తోంది. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం చేస్తున్నారు, ఆయన మదిలో ఏం కొనసాగుతోంది, మెదడు ఏం ఆలోచిస్తోంది, ఉన్నటువంటి ఆలోచనలు, సంఘర్షణలు ఏం జరగబోతున్నాయి, నెక్స్ట్ స్టెప్ కేసీఆర్ ఏం చేయబోతున్నారు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. ప్రకాష్ గారు, నమస్కారం. సో గతంలో మనం చూసినప్పుడు మిగతా పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినప్పుడు బంగారు తెలంగాణ కోసం వచ్చారని చెప్పారు. ఇప్పుడు వెళ్తున్న వాళ్ళు తెలంగాణ పునర్నిర్మాణం కోసం వెళ్తున్నామని చెప్తున్నారు. అయితే అక్కడ జరుగుతోంది ఏంటి అసలు? ఇలా వెళ్ళిపోయే వాళ్ళు వెళుతున్నారు, సృష్టిది ఉంటుంది కదా, పోతే పోనీ అని అలా ఏమన్నా అనుకుంటున్నారా? అసలు ఏమనుకుంటున్నారు, ఏమవుతుంది అంటే ఇది చాలా సహజ పరిణామం అనేది కేసీఆర్ గారికి తెలుసు. ఎందుకంటే తనే ఇది మొదలుపెట్టాడు మన రాష్ట్రంలో. అంటే పెద్ద ఎత్తున మొదలుపెట్టింది తనే. ఆయన ఫస్టే తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ను ఆ పార్టీకి రిజైన్ చేయకుండా ఆయన డైరెక్ట్గా తీసుకొచ్చి మంత్రిని చేశాడు. అంటే ఆ పీరియడ్ అంతా కూడా ఆయన అదే తెలుగుదేశం నుంచి ఎలక్ట్ అయ్యే మంత్రిగా కొనసాగిండు. ఆయన రిజైన్ చేయలేదు. ఆయన తర్వాత చాలామంది వచ్చారు. 63 సీట్లున్న కేసీఆర్కే ఇతర పార్టీల ఎమ్మెల్యేలు అవసరమైతే 64 సీట్లున్న రేవంత్ రెడ్డికి ఎందుకు అవసరం లేదు? అంటే ఆయనకు తెలుసు ఇట్లా జరుగుతుందని తెలుసు. అధికారాన్ని పోగొట్టుకున్న మరుక్షణం ఆయన ఫామ్ హౌస్ పోయాడు కదా. జనరల్గా ఏం చేస్తారు, ఎవరైనా ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ గవర్నర్ దగ్గర పోయి రాజీనామా లెటర్ ఇస్తారు. బట్ ఆయన ఆ లెటర్ ఎవరితోనో ఆయన ఓఎస్డీతో పంపించాడు. ఆయన ఇక్కడి నుంచి ఆయన ఫామ్కి వెళ్ళిపోయాడు. ఫామ్కి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఆలోచించిన అంశాలలో మొట్టమొదటి అంశం ఈ 39 మంది నాతో ఉంటారు. ఇదే సన్నివేశము 2000 సంవత్సరంలో 1999లో ఆయనకు ఎదురైంది. చంద్రబాబుకు ఎట్లా అధికారంలోకి రావాలో ఒక రోడ్ మ్యాప్ ఇచ్చింది కేసీఆర్. ప్రజల వద్ద పాలన, జన్మభూమి, ఇట్లాంటివన్నీ బాగా మెదడును రంగరించి ఒక 2-3 నెలలు ఆయన శోధన చేసి చంద్రబాబు ఎట్లా అధికారంలోకి రావాలో చెప్పిన వ్యక్తి ఆయన. ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయాడు. రాజ్భవన్లో ఆయన తీసుకొచ్చిన అనుచరులంతా కుర్చీలు విరగొడతా ఉంటే గన్మెన్లను వదిలేసి, కారును వదిలేసి మినిస్టర్ అప్పటిదాకా గుట్టు చప్పుడు కాకుండా ఒక ఫ్రెండ్ రామశ్రీనివాస్ అని ఈ మధ్యన చనిపోయాడు. ఆయన కారు తీయమని చెప్పి ఆ కారులో కూర్చొని రామశ్రీనివాస్తో రహస్య ప్రదేశానికి ఆయన ఫామ్ దాసర్లపల్లి దగ్గర ఉంటే కందుకూరు దగ్గర అక్కడికి వెళ్ళిపోయాడు. 4 రోజుల దాకా కేసీఆర్ ఎక్కడున్నాడో ఎవరు తెలియదు, చంద్రబాబు నాయుడు కూడా తెలియదు. అదే సంఘటన మళ్ళీ రిపీట్ అయింది ఆయన లైఫ్లో. ఇప్పుడు 39 మంది నాతో ఉంటారా అనే ఆలోచన, ఈ డౌట్ వచ్చిందా ఇమ్మీడియట్గా ఫలితాలు రాగానే? ఆయన మొదటి ఆలోచన అట్లుంటుంది, ఈ గెలిచిన వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలి. తెలుసు ఆయన, ఖచ్చితంగా తెలుసు వీళ్ళెవరు ఆయనతో ఉండరు అని. పర్టికులర్గా ఉద్యమ కాలం నుంచి ఎవరైతే ఉన్నారో జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఆయనతో ఉంటారు. బట్ ఎవరైతే వేరే పార్టీల నుంచి వలస వచ్చారో అందరూ వెళ్ళిపోతారు. ఈ 12తో ఆగదు, ఈ 6గురితో ఆగదు, ఎవరు మిగిలరు. అవసరమైతే వాళ్ళందరూ కలిస్తే కనుక సంఖ్య 23 దాకా ఉందనుకోండి, 2/3 వాళ్ళకు ఉంటే వాళ్ళు విలీనం కూడా చేస్తారు ఎల్పీని, బీఆర్ఎస్ ఎల్పీని. కానీ నేనేం ఆలోచిస్తున్నా అంటే ఇవేవి కూడా కేసీఆర్ను భయపెట్టవు. బయట వాళ్ళు అనుకుంటారు, మీడియా అనుకుంటుంది, కొంతమంది విశ్లేషకులు అనుకుంటారు. ఆయన ఇటువంటి వాటిని ముందే ఊహించే వ్యక్తి. కేసీఆర్ ఎంత ఆలోచిస్తాడో ఒక మాట చెప్తాను. సపోజ్ ఎవరో ఒకరు హరగోపాల్ గారు ఆయన అపాయింట్మెంట్ అడిగారు. హరగోపాల్ ఎందుకు తనను కలవాలనుకుంటున్నాడు, హరగోపాల్ మైండ్లో ఏం ప్రశ్నలు అయితే తనను అడగడానికి, ఇది దొరికేదాకా అపాయింట్మెంట్ దొరకదు ఆ హరగోపాల్కి. అక్కడ వాళ్ళని అడగరు, కాకుండా ఈయన ఆలోచిస్తాడు, ఎవరిని అడగడు. హరగోపాల్ ఈ క్షణంలో నన్ను ఎందుకు కలవాలనుకుంటున్నాడు, హరగోపాల్ మైండ్లో ఎట్లాంటి ప్రశ్నలు ఉండొచ్చు, హరగోపాల్ నన్ను ఏం అడుగుతాడు కావచ్చు. ఇది ఎవరో చెప్పలేదు, హరగోపాల్ గారే మీడియాలో చెప్పారు. ఆయనే మనము ఎన్నో మనసులో పెట్టుకొని ఆయన దగ్గర పోతాం. ఆయన ఒక్క క్షణం కూడా మనల్ని మాట్లాడినాడు, బాగున్నారా అని పరామర్శించి మనం ఏం కావాలనుకుంటామో అన్నీ ఆయనే చెప్తూ ఉంటాడు. తర్వాత ఇంకేమన్నా మాట్లాడతారా అంటే మనం తెల్లముఖం వేయాల్సి వస్తుంది, మనం మాట్లాడడానికి ఏం మిగిలిన సబ్జెక్ట్ అని చెప్పాడు. ఇది కేసీఆర్ యొక్క ఆలోచన తీరు. అమ్మ ఆయన, నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక స్పిరిచువల్ లీడర్ అని చెప్తుంటాను. అంటే ఆయన ఏం చేస్తాడంటే ఆయన పరాకాయ ప్రవేశం చేస్తాడు ఎవరి లోపలికైనా. ఆయన ఒక డిసిషన్ తీసుకునే ముందు కూడా
నేను ఈ నిర్ణయం తీసుకుంటే ఎవ్వరు ఎట్లా ఆలోచిస్తారు, సిపిఐ నారాయణ కామెంట్స్ ఎట్లుంటాయి, లోక్సత్తా జయప్రకాష్ నారాయణ ఎట్లా ఆలోచిస్తాడు, ప్రకాష్ ఏం ఆలోచిస్తాడు, చక్రపాణి ఏం ఆలోచిస్తాడు, టీవీ9 రవిప్రకాష్ రజనీకాంత్ ఏం ఆలోచిస్తారు, ఇట్లా ఆలోచించి తనకు తనే కౌంటర్ చేసుకొని అప్పుడు బయటకు వస్తాడు ఆయన. అందుకే ఎవరమైనా రోజుకు 60,000 ఆలోచనలు వస్తాయి మనుషులకి, ఎవరికైనా 60,000 ఆలోచనలల్లో 48,000 క్వాలిటీ ఆలోచనలు కాదు, మనకు అవసరం లేని అనవసరమైనవి, ఎక్కడెక్కడనో మన మెదడు ప్రయాణించి అవన్నీ చేస్తాయి, టైం వేస్ట్ అండ్ శరీరాన్ని పాడు చేసేటివి కూడా. మనకు అవసరం లేని ప్రొడక్టివ్ ఆలోచనలు మాత్రం ఓన్లీ 12,000. అయితే ఆ 12,000 ఆలోచనలు మనల్ని ఏకాగ్రత లేకుండా చేస్తాయి. ఒక 1 minute 2 minutes కంటే ఎక్కువగా మీరు నా దిక్కే చూస్తుంటారు, మీ కళ్ళు చెవులు ముక్కు ముఖం అంతా నా దిక్కే ఉంటుంది, కానీ నేను మెదడు మాత్రం ఎక్కడో ఉంటుంది. ఇంకా నేను మాట్లాడే మాటలకు రిలేటెడ్ అంశాల మీద తిరుగుతూ ఉంటుంది, నెక్స్ట్ అడిగే ప్రశ్న మీద తిరుగుతూ ఉంటుంది. కానీ కేసీఆర్ అట్లా కాదు. కేసీఆర్ ఏకదీక్షతో నిమగ్నమై నిమిషాలు, సెకండ్లు, నిమిషాలు, గంటలు ఒకే దాని మీద ఏకాగ్రతతో ఆలోచిస్తాడు. దాన్నే మెడిటేటివ్ పవర్ అంటారు. ఆయన ఆశ్రమాలకు పోయి మెడిటేషన్ చేయడు, కానీ ఆ ఏకదీక్షతో ఆలోచించడం, ఒకే దాని మీద ఫోకస్ చేయడం అనేది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఏమంటారు దాన్ని ప్రాసెస్. అయితే ప్రకాష్ గారు ఇప్పుడు అంత ఆలోచన చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఏమవుతుంది, దానికి సంబంధించి వచ్చేటువంటి రిపర్కేషన్స్ ఏంటి, ఇవన్నీ ఆలోచించినప్పుడు ఇక్కడ అన్ని బోల్డ్ అని ప్రశ్నలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఎంతమంది వెళ్తారో, ఆపే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా, ఆ తర్వాత బీఆర్ఎస్ భవిష్యత్తు ఏమవబోతుంది, ఎంతమంది, ఇన్ని రకాల క్వశ్చన్స్ ఉన్నాయి. అన్నీ ఆలోచన చేసుకుని అక్కడే ఉంచుకుంటే మనకి ఎలా తెలుస్తుంది అసలు ఏం జరుగుతుంది అనేది, ఎవరికైనా ఏం అర్థమవుతుంది? ఆయన మెంటల్గా ప్రిపేర్ అయ్యాడు, ఎవరు మిగిలరు, ఉద్యమ కాలంలో తనతో ఉన్న వాళ్ళే మిగులుతారు. ఇప్పుడు ఎవరైతే ఊగిసలాడుతున్నారో వాళ్ళు అటే మొగ్గు చూపుతారు. ఎందుకంటే గెలిచిన వాళ్ళకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే కేసీఆర్ గవర్నమెంట్లో విపరీతంగా పనులు చేయించారు, బిల్లులు పెండింగ్ ఉన్నాయి, పోచారం పోవడానికి ప్రధాన కారణం అది. కొన్ని కోట్ల రూపాయల డబ్బులు ప్రతి గ్రామంలో సర్పంచులకు, పార్టీ నాయకులకు రకరకాల పనులు ఇచ్చారు, బిల్లులు ఇవ్వలేదు. కేసీఆర్ కనుక ఎలక్షన్ల ముందే వీళ్ళందరి బిల్స్ సెటిల్ చేసి ఉంటే పోచారం పోయేవాడే కాదు. ఇట్లాంటి ప్రధాన సమస్యలు సంజయ్ కూడా బిల్లుల కోసం పోయాడు. ఆయన డాక్టరు, ఆయన సేమ్ సామాజిక వర్గం, ఆయన పోవడానికి ఇంకో కారణమే లేదు, కేవలం బిల్లులు. అయితే ఇవన్నీ అందరికీ పెండింగ్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి చాలా క్లెవర్గా వీళ్ళ బిల్లులు మాత్రం పే చేస్తలేడు. ఆయన దగ్గర ఉన్న పరిమితమైన అమౌంట్ను కాంగ్రెస్లో కొత్త గెలిచిన వాళ్ళే బిల్స్ సెటిల్ చేస్తున్నాడు. వచ్చి రాగానే రైతు బంధు కోసం పెట్టిన డబ్బులని పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, ఆ వనపర్తిలో గెలిచిన ఎమ్మెల్యేకి, ఇట్లాంటి వాళ్ళకి అందరికీ ఇచ్చేసాడు. అవి రైతు బంధు డబ్బులు అవి, అందుకే లేట్ అయింది రైతు బంధు. సో అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రజల ఒత్తిడి ఉంది వాళ్ళ మీద, మా బిల్లులు లేవమ్మా, మాకు సూసైడల్ టెండెన్సీస్ వస్తున్నాయి, మాకు ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదు. లిటరరీ పోచారం శ్రీనివాసరెడ్డి ఒక స్టేట్మెంటు, ఆయన గవర్నర్ ముఖ్యమంత్రి ఎవరికో ఒక అల్టిమేటం ఇచ్చాడు, నేను నా పిల్లలందరం వచ్చి ధర్నా చేస్తాము మాకు బిల్లులు ఇవ్వకపోతే అనే స్టేట్మెంట్ వచ్చింది పోచారం అంతకుముందు, జాయిన్ కావడానికంటే ముందు. అంటే ఈ స్థాయిలో హరాస్మెంట్ ఉన్నప్పుడు తప్పకుండా వెళ్తారు కదా, ఎవరు అవుతారు? నేను మళ్ళీ చెప్తున్నాను, ఉద్యమ కాలంలో కేసీఆర్తో ఉన్న వాళ్ళు గెలిచిన ఎమ్మెల్యేలు తప్ప ఎవ్వరూ ఉండరన్న సంగతి అందరికంటే ఎక్కువగా కేసీఆర్కు తెలుసు. కాబట్టి ఇవాళ 6 పోవచ్చు, రేపు 10 మంది పోవచ్చు, లాస్ట్కు టీఆర్ఎస్ ఎల్పీ విలీనం చేయడం అనేది రేవంత్ రెడ్డి లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకునేదాకా ఆయన ఆరాధ చేస్తూనే ఉంటాడు ఈ ఎమ్మెల్యేలను. మీ ఊరికి మా ఊరు ఎంత దూరం, మా ఊరికి మీ ఊరు అంతే దూరం. కేసీఆర్ ఏం చేసిండో అదే రిపీటెడ్ యాక్షన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. దీనివల్ల కేసీఆర్కి ఏం ఫలితం దక్కిందో రేపు రేవంత్ రెడ్డి కూడా అదే ఫలితం దక్కుతుంది. ఆయన కూడా తట్టబుట్ట సర్దుకొని ఫామ్ హౌస్కి వెళ్ళిపోవాల్సిందే. దానికి కొంచెం టైం ఉంది కదా, ఇంకా 5 ఏళ్ల కాలం అయితే 5 ఏళ్ళు కూడా ఉంటుందని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు తన టీము తను తయారు చేసుకుంటున్నాడు. ఏమైందమ్మా, 63 మందిలో ఆయనతో ఉన్నది హార్డ్లీ 30 నుంచి 35 మంది. అది కూడా ఆయన కొత్తగా టికెట్లు ఇచ్చి గెలిపించుకున్న వాళ్ళు కొందరు. ఈ 30 నుంచి 35తోనే ఆయన గవర్నమెంట్ కాపాడుకోలేడు. ఒక పెద్ద ఏమంటారు కల్లోలం ఇవాళ జరుగుతూ ఉంది కాంగ్రెస్లో, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో. ఒక సముద్రంలో కదా సునామీ వచ్చే ముందు కల్లోల జలాలు ఎట్లుంటాయో, ఆ సునామీ రాకముందు ఉన్న పరిస్థితే ఇవాళ వీళ్ళ పార్టీలో ఉంది. కాబట్టి ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫస్ట్ థ్రెట్, ఉత్తమ్ కుమార్ రెడ్డి సెకండ్ థ్రెట్, బట్టి థర్డ్ థ్రెట్. అక్కడనేమో అనుమానాలు మొదలైనాయి రేవంత్ రెడ్డి మీద.
ఎట్లా గెలుస్తారు? బీజేపీ 8 సీట్లు ఎట్లా గెలిచింది? అందులో 4 సీట్ల మీద వాళ్ళు ఎంక్వైరీ చేసినట్టయితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బీజేపీలో 4 సీట్లను గెలిపించాడనేది రుజువులు దొరుకుతాయి. ఈ పరిస్థితుల్లో ఒక ట్రస్ట్ అనేది ఉండదు రేవంత్ రెడ్డి మీద. అవసరానికి వాడుకుంటారు రేవంత్ రెడ్డిని. ఏదో ఒక రోజు రేవంత్ రెడ్డి ప్లేస్లో ఇంకొక చీఫ్ మినిస్టర్ వస్తాడు. ఆ పరిస్థితి వస్తుందని రేవంత్ రెడ్డి తెలుసు, ఆ పరిస్థితి వస్తుందని రాహుల్ గాంధీకి తెలుసు, ఆ పరిస్థితి తీసుకొచ్చే వాళ్ళకు కూడా తెలుసు. ఆ పరిస్థితి వచ్చినాడు ధిక్కరించి కాంగ్రెస్ను, తనతో వచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని, తను టికెట్లు ఇచ్చిన ఎమ్మెల్యేలను తను 65, 62, 63 దాకా కాపాడుకోవాలి. కానీ బిగ్ డ్రీమర్ రేవంత్ రెడ్డి. ఆయన 70, 80 దాకా తన సంఖ్యను తీసుకుపోవడానికి ఎవరితోనైనా అండర్స్టాండింగ్కి వస్తాడు. ఇవాళ చంద్రబాబును దించాడు, రేపు మోడీతో ఉన్న సయోధ్యను ఉపయోగించుకొని ఆ బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలను కూడా తీసుకొస్తాడు. ఆ ఈడీని, సిబిఐని తనకు దరికి రాని ఎమ్మెల్యేల మీదకి పంపిస్తాడు. ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు ఏదైనా జరగవచ్చు. రేవంత్ సర్కార్కి కావాల్సినటువంటి ఆ మద్దతు ఎమ్మెల్యేల దగ్గర నుంచి లేదు అనుకున్నప్పుడు కేసీఆరే ఒక రకమైన స్ట్రాటజీని ఉపయోగించి తనకున్నటువంటి ఈ ఎక్స్పీరియన్స్ ఇంతకాలం జరిగిందంతా చూసిన తర్వాత ఆ దిశగా ఎందుకు ఆలోచించలేకపోయారు మరి? కేసీఆర్కి ఇప్పుడు ఒక మంచి సమయం దొరికిందమ్మా. ఆయన ఒకటి ఫస్ట్ హెల్తీగా ఉండడానికి రిలాక్స్ కావాల్సిన అవసరం ఉంది. రెండవది మళ్ళీ లేవడానికి వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళు, ఫీనిక్స్లో నుంచి కేసీఆర్ మళ్ళీ లేస్తాడు ఒక పక్షిలాగా, ఫీనిక్స్ పక్షిలాగా. నేనేమంటున్నా, అంత అధ్వాన్నమైన పరిస్థితి మీకు లేదు బాబు, బూడిద కాలేదు మీరు. ఇవాళకి మీకు గ్రామాలలో వార్డు మెంబర్ల దగ్గర నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ల దాకా పటిష్టమైన లీడర్షిప్ ఉంది, 60 లక్షల మెంబర్షిప్ ఉంది, క్రియాశీలక కార్యకర్తలు ఉన్నారు. చేసిన తప్పేందంటే వాటిని అనుసంధానం చేయలేదు. ఒక దారం సూది పట్టుకొని పూలన్నీ వెతుక్కుంటూ కూర్చుకుంటూ పోయినట్టయితే కేసీఆర్కి ఒక అద్భుతమైన మాల ఏర్పడుతుంది, లీడర్షిప్ మాల. ఆ పని చేయడానికి ఇప్పుడు ఆయనకు ఆ విశ్రాంత సమయాన్ని ఉపయోగించుకున్నట్టయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ బలం ఎమ్మెల్యేల స్ట్రెంత్లో లేదు, కేసీఆర్ బలం ఎమ్మెల్సీలలో లేదు. కేసీఆర్ బలం ప్రజల లోపల రేకెత్తుతున్న కొత్త ఆలోచనలు, పశ్చాత్తాపం లోపల ఆయన బలం ఉన్నది. ఇవాళ జేకొట్టిన చేతులే ఇవాళ నిరుద్యోగుల పిడికిళ్ళై బిగిస్తున్నారు. ఏ బొగ్గు గనులలోనైతే 100% ఓట్లు కాంగ్రెస్కి వచ్చినాయో ఒక్క సీటు కూడా రాలేదు బొగ్గు గనుల ప్రాంతంలో. ఆ బొగ్గు గనుల లోపలనే ఇవాళ మంట మండుతున్నది, గనులు వేలం వేసినందుకు. రైతుల లోపల అసంతృప్తి కాళేశ్వరం నీళ్లను ఏసంగి పంటలకు ఇవ్వకుండా మార్చిన నాడే మొదలైంది. మళ్ళీ ఆత్మహత్యల దిక్కు సమాజం పోతున్నది, చేనేతకారుల ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కేసీఆర్ బలం అమ్మ. ఈ ప్రజల లోపల వస్తున్న అయ్యో మేము తప్పు చేశామే అనే ఒక పశ్చాత్తాపం, అది 1% ప్రజల్లో ఉన్నా కూడా అందులో కేసీఆర్ బలం ఉంది. నిరాశ నిస్పృహల్లో కేసీఆర్ బలం ఉన్నది. అయ్యో కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా జరగలేదే అనే ఆలోచనలల్లో కేసీఆర్ బలం ఉన్నది. ఆలోచనలే పెట్టని కోట. నేను ఇంకా కొంచెం పోయిటిక్గా చెప్తాను. తొలి సంధ్య వేళలో తన కిరణాలతోని వెలుగులు పంచి మండు టెండల్లా కొలిమిలాగా మారి అస్తమిస్తున్న సూర్యుడు రేవంత్ రెడ్డి. మసక చీకట్లు తొలగిపోతుంటే సూర్యోదయం అడుగులేస్తున్నవాడు కేసీఆర్. కాబట్టి భవిష్యత్తు కేసీఆర్ తప్ప భవిష్యత్తు రేవంత్ రెడ్డి కాదు. అయితే ఇప్పటికి ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత, ఎమ్మెల్యేలందరూ వెళ్ళిపోయిన తర్వాత, గతంలోనే ముందు నుంచి టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తల్ని నాయకులుగా ఎదవని ఇవ్వలేదు, లేకుంటే వాళ్ళకి సరైన అవకాశాలు ఇవ్వకుండా పక్క పార్టీల నుంచి తెచ్చుకున్నారు అనుకున్నప్పుడు అక్కడ ఒక అసంతృప్తి ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్న వాళ్ళలో ఇక్కడ ఒక గ్యాప్ అనేది కూడా ఏర్పడుతుంది. దీన్ని ఎలా ఫీల్ చేసుకుంటారు? మీరు అన్నట్టుగా ఇప్పటికే అయితే ఫామ్ హౌస్కి వచ్చిన వాళ్ళని కలుస్తున్నారు, అంతకుమించి పెద్ద కార్యాచరణ ఏమీ కనిపించట్లేదు. ఇవన్నీ అన్నప్పుడు మళ్ళీ తిరిగి ఆ బలాన్ని ఎలా పునరుద్ధరించుకుంటారు? ఒకటి, తను చేసిన తప్పులను సమీక్షించుకోవడానికి ఇది ఒక మంచి సమయం. ఆ తప్పులను ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళతో పంచుకోవడానికి, పొరపాటు జరిగింది, ఇప్పటి నుంచి మనం మంచిగా పోదాం, నేను మళ్ళీ అటువంటి రిపీట్ చేయను అనే ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఆ క్యాడర్లో కలిగించాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో ఎవరు పనికిరాని వాళ్ళు కాదు, క్రికెట్లో ఏ బాల్ కూడా పనికిరానిది కాదు. ప్రతి బాల్ను అవసరమైతే ఉపయోగించుకునే విధంగా బ్యాట్స్మెన్ సిద్ధంగా ఉండాలి. ఇక్కడ కూడా ఒక లీడర్ అనేవాడు చిన్న గడ్డి పరక లాంటి ఒక చిన్న గ్రామీణ స్థాయి వ్యక్తిని కూడా దూరం పెట్టకూడదు. ఆయన చేసిన తప్పది. మానవ సంబంధాలు, దానికి సంబంధించిన అంశాలలో ఆయన చాలా తప్పులు చేశాడు. అంటే
రిలేషన్షిప్ ఈజ్ కీ టు ద సక్సెస్ అంటారు. ఎగ్జాక్ట్లీ రిలేషన్షిప్ అనేది ఆయన మెయింటైన్ చేయలేదు ఎవరితో. నాట్ ఈవెన్ మినిస్టర్స్, నాట్ ఈవెన్ ఎమ్మెల్యేస్, నాట్ ఈవెన్ ఆయన ఎమ్మెల్సీలు, ఆయన కుటుంబ సభ్యులు ఎవరితో కూడా రిలేషన్షిప్ అనేది ఆయన మెయింటైన్ చేయలేదు. తాను ఒక్కడే అయిపోయాడు. ఆయన ఏకాంత జీవితం గడిపాడు. మానసికంగా కూడా ఏకాకి అయిపోయాడు. థింక్ ట్యాంక్ లేదు, ఆయన చుట్టూ ఎవరు లేరు. ఇవాళ దాన్ని ఓవర్కమ్ కావాల్సిన అవసరం ఆయనకుంది. రియలైజ్ అయ్యారా? ఆయన రియలైజ్ అయితేనే ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకుంటే ఈ గ్యాప్లో ఇంకొక పార్టీ వస్తుంది. ఒకటి రావచ్చు, రెండు రావచ్చు. ఇవాళ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఒక 10-15 మంది తయారయ్యారు. మేము కూడా సీఎంలం అవుతాం, మేము కూడా ఆయనలాగా ప్యాషనేట్గా ఆలోచిస్తాం. మనం మాట్లాడుకుంటాం కదా, ప్యాషనేట్గా ఉంటే ప్రకృతి సహకరిస్తుంది అని. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని చెప్పి జగ్గారెడ్డి తయారయ్యాడు, తీర్మార్ మల్లన్న తయారయ్యాడు, చాలామంది ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 10-15 మంది మేమెందుకు సీఎంలం కాలేము, రేవంత్ రెడ్డి అయినప్పుడు మేమెందుకు కాలేము. రేవంత్ రెడ్డి మినిస్టర్ కూడా కాలే కదా, మరి చాలామంది మాజీ మంత్రులు కూడా మేమెందుకు సీఎం కాకూడదు, ఆయన పక్కనే ఉన్నారు అందరు. మేమెందుకు సీఎం కావద్దన్న వాళ్ళు ఆయన పక్కన ఉన్నారు, కేసీఆర్ గారి పక్కన ఉన్నారు. వీళ్ళలో జ్వలించే ఆలోచనలు ఒక రూపం తీసుకున్నట్టయితే నెక్స్ట్ ఎలక్షన్స్కి ఒకటి కూటమి ఏర్పడుతుంది. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి. నా గెస్ కరెక్ట్ అయితే ఆ కూటమికి నాయకుడు రేవంత్ రెడ్డి అవుతాడు. కాంగ్రెస్ ఎస్, ఆయనకి ఏంటంటే ముఖ్యమంత్రి కావడం మీద ఉన్న ఆసక్తి కాంగ్రెస్ను బలోపేతం చేయడం మీద ఎప్పుడూ ఉండదు. కాంగ్రెస్లో పుట్టలేదు, కాంగ్రెస్లో పెరగలేదు, ఆయన కాంగ్రెస్లో అంతం కాడు. కాబట్టి డెఫినెట్గా ఈ విల్ స్టార్ట్ ఈజ్ ఓన్ పార్టీ. లేకపోతే ఆ సంఘటనకు నాయకుడు ఆయనే అవుతాడు. చంద్రబాబు నాయుడుకి కానీ, బీజేపీకి కానీ, జనసేనకు కానీ అంతకంటే నమ్మకమైన నాయకుడు ఇంకొకరు దొరకరు. కాబట్టి అదొక ఫోర్స్ రేపు కేసీఆర్ను డెఫినెట్గా ఎదుర్కొంటుంది. దాంతోనే మెయిన్ స్ట్రగుల్ అవుతాడు ఆయన. కాంగ్రెస్ అనేది రేవంత్ రెడ్డి లేకపోతే థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. కాబట్టి మెయిన్ బీఆర్ఎస్ ఎవరితో ఎదుర్కోవాలన్నప్పుడు ఈ కూటమితోనే ఎదుర్కొంటుంది. ఒక అన్నం ఉడికిందా లేదా అని ఒక చిన్న మెతుకుని పట్టుకొని టెస్ట్ చేసినట్టుగా నిన్న చంద్రబాబు నాయుడుకు ఇక్కడ ఏదైతే స్వాగతం పలికారో, ఇక్కడ క్రియేట్ చేసిన ఆ పసుపుదనం ఏదైతే ఉందో అదొక సూచనలాగా మనం అర్థం చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు తెలంగాణలో చక్రం తిప్పుతాడు. ఈరోజు భేటీలో ఇదొక టర్నింగ్ పాయింట్ కాబోతున్నది చంద్రబాబు నాయుడుకి. సో ఇవన్నీ ఇంత వేగంగా రాజకీయ పరిణామాలు మారుతూ ఉన్నాయి, లేకుంటే మీరు చెప్పినట్టుగా సరికొత్త పార్టీలు లేకపోతే సరికొత్తగా కూటములు, సరికొత్త లీడర్లు బయటికి ఎమర్జ్ అయ్యి రాబోతున్నారు అనుకున్నప్పుడు ఇప్పుడు కేసీఆర్ చేయబోయేటువంటి రాజకీయం లేకుంటే చేసే ఆలోచన అనేది, ఒక ఎగ్జిక్యూషన్ అనేది ఎలా ఉండాలంటారు? తన నమ్మకస్తులు ఎవరు అనేది ఆయన వడబోసుకొని వాళ్ళని తన వెనుక పెట్టుకోవాలి. ఒక సైన్యాన్ని తయారు చేయాలి, ఆయన పార్టీని ప్రక్షాళన చేయాలి. ఎవరైతే భవిష్యత్తులో లీడర్స్గా ఎదిగే అవకాశం ఉందో వాళ్ళకే బాధ్యతలు అప్పచెప్పాలి. ఎంత పెద్ద మాజీ మంత్రి కావచ్చు, లేకుంటే తనతోని ఈ 10 ఏళ్లలో సహచరుడుగా ఉన్న వ్యక్తి కావచ్చు, అతను ఉపయోగపడు, ప్రజల లోపల అతని పట్ల తిరస్కార భావం ఉన్నదనుకున్నప్పుడు పక్కకు పెట్టాలి. రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, కానీ లైమ్ లైట్లోకి తీసుకురాకూడదు. ఫస్ట్ ఏంటంటే ఆయన చుట్టూ ఉన్న కోటరీని మార్చాలి. కోటరీలో చెడ్డవాళ్ళు ఉన్నారని నేను అనట్లేదు, బట్ వాళ్ళ మీద ప్రజల లోపల ఒక చెడ్డ అభిప్రాయం ఏర్పడ్డది. ఎప్పుడు చూసినా కేసీఆర్ కుడిపక్కన ఉంటాడు, ఎడమ పక్క ఆయన ఉంటాడు, ఇంకొక ఆయన వెనకాల ఉంటాడు, ఒక ఆయన ముందు అందరినీ కదిలిస్తుంటాడు. ఈ 10 ఏళ్ళు వీళ్ళే కదా అందరినీ కలవకుండా చేసింది, ఆపింది, దూరం చేసింది. వాళ్ళంతా గొప్ప వాళ్ళే కావచ్చు, వాళ్ళకి పెద్ద పెద్ద పదవులు ఉండి ఉండొచ్చు, పెద్దల సభలో సభ్యులుగా కూడా ఉండి ఉండొచ్చు. బట్ ఇవాళ భవిష్యత్తు కోసం కొంచెము లైమ్ లైట్లో ఉండకుండా వాళ్ళని వాళ్ళు లో ప్రొఫైల్లో పెట్టుకోవాలి, లేకపోతే ఈయన పెట్టాలి వాళ్ళను. తర్వాత ప్రజల లోపల అభిమానం ఉన్న ప్రజలను మెప్పించగలిగిన కోటరీని ఆయన క్రియేట్ చేసుకోగలగాలి. జరిగిన తప్పులను సమీక్షించుకొని మళ్ళీ బలోపేతం కావాలి. ఈ అవకాశాన్ని కనుక ఆయన ఈ విశ్రాంత సమయాన్ని కనుక ఆయన దానికి ఉపయోగించుకోకపోయినట్టయితే ఎక్కువ రోజులు గడవదు, వేరే పార్టీలు చాలా వేగంగా ముందుకొస్తాయి. అప్పుడు ఈ క్యాడర్ అంతా, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోయారు, అప్పుడు ఈ ఉద్యమకారులు మిగిలరు, క్యాడర్ కూడా మిగలదు. ఈ ఆలోచనలన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ అంశాలన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు, చూస్తున్నారు, ఏం జరుగుతోందో అంచనా కూడా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ప్లాన్స్ అనేవి ఆల్రెడీ డెవలప్ చేసుకున్నారా మైండ్లో కేసీఆర్? చేసుకున్నాడు కాబట్టే నియోజకవర్గాల వారీగా అందరినీ పిలుస్తున్నాడు తను. బట్ అక్కడ రొటీన్ స్పీచ్లో ఉంటే కనుక మళ్ళీ ఫెయిల్ అవుతాడు తను. మీడియా రిపోర్ట్ చేస్తున్న పద్ధతి చూసినట్టయితే ఎలక్షన్లలో ఉపన్యాసాలు ఎట్లా ఒక రొటీన్గా జరిగినాయో అదే పద్ధతిలో మనం మళ్ళీ అధికారంలోకి వస్తాం, ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు, ఇవి కాదు ఆయన మాట్లాడాల్సింది. మనం ఈ తప్పులు చేసాం, మీడియా లేకున్నా కూడా ఆయన చెప్పాలి, మనం ఈ తప్పులు చేసాం, ఈ ఓటమికి నేనే నైతిక బాధ్యత వహిస్తున్నాను,
మనం మళ్ళీ లేవడానికి మనకున్న అవకాశాలు ఇవి. మనమందరం ఎంత రెప్పపాటు కాలంలో 4 ఏళ్ళు గడిచిపోతాయి. ఈ ప్రభుత్వం ఉండదు అనే మాట మాట్లాడొద్దు ఆయన, అది ఆయనకు శోభనివ్వదు. ఖచ్చితంగా మనం లేస్తాం, పడి లేచే కడల తరంగంలాగా మళ్ళీ లేస్తాం. మనం శక్తిని సంతరించుకుందాం. మనకు జనంలో బలం ఉంది. మనము ఇవాళ వైఫల్యాలు ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉన్నాయో ఆ వైఫల్యాలే మనకు బలం. అతని బలహీనతనే మనం ఆయుధంగా చేసుకుందాం. మళ్ళీ మనం ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ కళ్ళు తెరిపిద్దాం. ఏదైతే అబద్ధాలను మనం కౌంటర్ చేయడంలో ఫెయిల్ అయినామో ఇప్పటి నుంచి మనం దాన్ని ఆ లోపాన్ని సవరించుకుందాం. కాళేశ్వరం నీళ్లతోని పండిన ప్రతి గింజ మన సృష్టి అనే విషయాన్ని రైతుల మెదళ్ళలోకి తీసుకెళ్ళాలి. మామూలు డెవలప్మెంట్ కాదు 10 ఏళ్లలో జరిగింది. డెఫినెట్గా కేసీఆర్ గారి తప్పులు లేవని నేను అన్నాను. ఎవరైతే కామెంట్స్ పెడతారో మన వీడియోస్ చూసి వాళ్ళకి నా మనం ఏంటంటే, నేను చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడుతున్నా. కేసీఆర్ని పోవడం కాదు, కేసీఆర్లో ఉన్న లక్షణాలను నేను చెప్తున్నాను. మీకు ఇష్టం లేనంత మాత్రాన అయితే ఈ ప్రభావంలో నుంచి మనం బయటపడాలి. ఈ కామెంట్స్ ఏవైనా పెట్టవచ్చు వాళ్ళు. బట్ నేనేమంటున్నానంటే తన బలం ఏంది అనేది తను ముందు అర్థం చేసుకొని కనుక ఈ సమావేశాలను క్యాడర్ను బలోపేతం చేయడానికి, మంచి మెరికల్ లాంటి వాళ్ళను ఎన్నుకోవడానికి, తను గ్రాస్ వాళ్ళని తనది పెట్టుకోవడానికి ఆయన కనుక ఉపయోగించుకున్నట్టయితే ఇది ప్రక్షాళనకు ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా. రెండవది ఏం చేయాలంటే, అభివృద్ధి జరిగిన ప్రతి దగ్గరికి పోయి ఇవి నా ముద్రలు అని చెప్పగలగాలి ఆయన. అప్పుడు ఏం చేయాలి, గతంలో ఉన్న చీకటిని కూడా వాళ్ళ ముందు పెట్టాలి. ఎంత ప్యాథెటిక్ సిచ్యువేషన్ ఉండేది 2014కు ముందు. ఎక్కడ చూసినా రైతుల ఆత్మహత్యలు, కరెంటు లేక ట్రాన్స్ఫారాలు పేలిపోవడాలు, తర్వాత పొలాలన్నీ కూడా బీళ్లుగా మారడాలు, చెరువులన్నీ కూడా కుంటలు చెరువులన్నీ తుమ్మ చెట్లతో నిండిపోవడము, ఇవన్నీ కూడా మిషన్ కాకతీయ ద్వారా తను చేసిన కృషి, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన కృషి. ప్రతి దానిలో రంధ్రాన్వేషణ చేసిన వాళ్ళకి డెఫినెట్గా రంధ్రాలు దొరుకుతాయి. కాబట్టి పర్ఫెక్ట్ అనేది ఎక్కడ ఉండదు. మిషన్ భగీరథలో కూడా పర్ఫెక్షన్ లేదు, బట్ ఎక్సలెన్స్ ఉంది. 90% సక్సెస్ అయ్యారు వాళ్ళు. ఈ విషయాలన్నీ ప్రజల ముందు తీసుకెళ్ళాలి. నిరుద్యోగులతో కేసీఆర్ మీట్ కావాలి, కేటీఆర్ కాదు. నిరుద్యోగులను కొన్ని వేల మందిని సమీకరించి తను చెప్పాల్సిన అంశాన్ని వాళ్ళతో చెప్పాలి. తను నిజంగానే తను ఏం పొరపాట్లు చేసిండో ఒప్పుకోవాలి. హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి తను నిర్లక్ష్యం చేశాడు. బహిరంగంగా యూనివర్సిటీ అధ్యాపకులను పిలిచి మీటింగ్ పెట్టి ఒప్పుకోవాలి. ఒక ఇన్సిడెంట్ చెప్తానమ్మా. నాయకుడు వైఫల్యాలను స్పోర్టివ్గా తీసుకునే ఒక సంఘటన చెప్తాను. తెలంగాణ సాయుధ పోరాటం సమయంలో ఒక ఊరికి ఆ పోరాటాన్ని నిర్మించిన దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు వచ్చారు. ఆయనే చెప్పాడు నాతో, స్వయంగా చెప్పిన విషయం. ఆ ఊర్లో ఒక లంబాడి తల్లి ఉంది. ఆ తల్లికి పుట్టిన 4 కొడుకులను చంపేశారు ఆ పోరాటంలో. ఒక్క కొడుకే ఉన్నాడు. ఆ రోజు ఉదయము ఆయన ఆ ఊరికి పోతే అందరు తలుపులు వేసుకున్నారు. ఎందుకంటే ఆ ఊరు మీద రజాకాలు దాడులు చేశారు, ఆ ఊరు మీద పోలీసులు దాడి చేశారు. ప్రతి ఇంట్లో నరకం చూపెట్టారు. ఆ ఊరికి ఆయన పోయినప్పుడు అందరూ మళ్ళీ వచ్చిండు అని చెప్పేసి తలుపులు వేసుకున్నారు. సో పొద్దున సూర్యోదయం దగ్గర నుంచి మధ్యాహ్నం దాకా ఒక అరుగు మీద కూర్చుంటాడు ఆయన. ఒక ఆమె వచ్చి ముఖం మీద దుమ్ము తీసిపోస్తుంది, నువ్వు చేపట్టి నా కుటుంబంలో ఎవరు మిగలలేదు అని. అట్లనే తుడుచుకుంటాడు, కూర్చుంటాడు. సాయంత్రం 4 అయినాక ఒక్కొక్కరు వచ్చి మంచినీళ్ళు ఇస్తారు, అన్నం పెడతారు. రాత్రికి ఆ తల్లి, 4 కోల్పోయిన తల్లి 5వ బిడ్డను తీసుకొచ్చి, వీడిని నీ చేతిలో పెడుతున్నానయ్యా, మా స్వేచ్ఛ కోసం, మా స్వాతంత్రం కోసం. అంటే నాయకుడికి ఆ ఓర్పు ఉండాలి, ఆ తిట్లను శాపనార్థాలను భరించే శక్తి ఉండాలి. ఆ విసిరే రాళ్ళనే తను ఉపయోగించుకునే విధంగా పూలుగా మార్చుకోవాలి ఆయన. అంటే అదొక ఎక్స్పీరియన్స్ దేవులపల్లి వెంకటేశ్వరరావు గారిది. చాకల ఐలమ్మ సంఘటన కూడా అట్లాగే జరిగింది. ఆమె ఇంటి మీదకి దాడి చేసి ఆమె పంటను ఎత్తుకుపోయి నానా హంగామా చేసినప్పుడు ఈయన పోయినప్పుడు అందరు తలుపులు పెట్టుకుంటారు. ఆఖరుకు చాకల ఐలమ్మ కోసం ఈయన వచ్చాడు, ఆ పంటను రక్షించుకోవడానికి వచ్చాడు. మిగిలిన పంటను దాడులు జరగకుండా ప్రతిఘటించడానికి వచ్చాడు. 60 మంది గుత్పలు పట్టుకొని ఉంటారు. చాకలి ఐలమ్మ కూడా తలపెట్టేస్తుంది, ఇంట్లోకి రానియదు. పక్క ఊర్లో పోతారు తిండి కోసం. అప్పుడు ఈమె స్వయంగా రియలైజ్ అయ్యి వాళ్ళ దగ్గర పోయి, మీరు మా కోసం వచ్చారు, మమ్మల్ని క్షమించండి, మేము తలుపులు తీయలేకపోయినాం, భయపడ్డాం, మీరు మా ఇంటికి రండి, ఏమవుతుంది అవుతుంది, మీకంటే మాకు ప్రాణం ఎక్కువ కాదు అని అంటది. అంటే ఈ లీడర్షిప్ లక్షణాల గురించి చెప్తున్నాను, ప్రజల లోపల మార్పు ఎట్లా వస్తుందో చెప్తున్నాను. సో నిరాశ నిస్పృహల్లో ఉన్న నాయకత్వానికి
ఇలాంటి విషయాలు చెప్పి వాళ్ళని మళ్ళీ పంపాలి. అంత అధ్వాన్నమైన పరిస్థితి టీఆర్ఎస్కు లేదు. అది ఫీనిక్స్ పక్షిలాగా బూడిదలోంచి లేవాల్సిన అవసరం లేదు. ఎవరు ఆ మాట వాడాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ బలమైన పార్టీగా ఉంది. నాయకులతోని బలాన్ని అంచనా వేయద్దు. ప్రజల ఆలోచనలలో నుంచి ఉద్యమ కొనసాగింపు, వారసత్వ కొనసాగింపులో నుంచి, ఆ ఉద్యమ స్ఫూర్తిలో నుంచి కేసీఆర్ మళ్ళీ లేవాలి. ఎస్ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.